నా కోసం మా టీం కోసం ఒకే ఒకటి అడుగుతున్నా, గుడ్ ఇన్ఫర్మేషన్ అని కామెంట్ ఏంటి చాలు. మాకు కొన్నంత బలం. మేము మిమ్మల్ని లైక్ చేయమని అడగట్లా, సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్లా, ఏం అడగట్లా. ఒక కామెంట్, గుడ్ ఇన్ఫర్మేషన్ ఒక కామెంట్ ఇచ్చేయండి. మాకు చాలా చాలా బలం అనమాట మీరు ఇచ్చే ఒక కామెంట్. సో వీడియోలోకి వెళ్ళిపోతే, కొత్తిమీర పంటను పండించడానికి మనకు కొంత స్పేస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్గా కావాల్సి ఉంటుంది. ఈ ల్యాండ్ ఒక 100 గజాలు, 200 గజాలు, 300 గజాలు ఎంతైనా మీరు ఉపయోగించుకోవచ్చు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు. మీరు అనుకున్నటువంటి సక్సెస్ మీకు వచ్చిన తర్వాత ఎకరంలో వేసుకోవచ్చు అనమాట. సో కొత్తిమీర పంటను పండించడానికి మనకంటూ కొత్తిమీర సీడ్స్ కావాలి. దాని ధనియాల గింజలు అంటారు. ఈ ధనియాల గింజలు మార్కెట్లో మనకి 30 రూపాయల నుంచి అవైలబుల్గా దొరుకుతాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీడ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సింధు రకం, స్వాతి రకం, సుగుణ రకం అనేవి డిఫరెంట్ సీడ్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి. దీంట్లో బెస్ట్ వాటిని చూస్ చేసుకుని డైరెక్ట్గా పర్చేస్ చేసుకునేలాగా ఫార్మింగ్ చేయొచ్చు. ఎలా దొరుకుతాయి ఏంటి అనేది మనం ఒకసారి ఇంటర్నెట్లో వెతికితే దొరికేస్తాయి, అమెజాన్లో. సో ఇలా తెచ్చుకున్న ధనియాల సీడ్స్ని మన దగ్గర ఉన్నటువంటి సాయిల్ ఏదైతే ఉందో, ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్లో ఈ సీడ్స్ని చల్లి 2 డేస్కి ఒకసారి వాటర్ని వేస్తూ ఉండాలి. 2 డేస్కి ఒకసారి వాటర్ని ఇచ్చిన తర్వాత 10 నుంచి 15 రోజుల తర్వాత మీరు వేసిన సీడ్స్కి కొత్తిమీర రావడం జరుగుతుంది. ఎటువంటి రసాయనాలు యూజ్ చేయకుండా స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన కొత్తిమీరని మీరు తయారు చేయొచ్చు. ఇలా తయారు చేసిన కొత్తిమీర ఎలా అమ్మాలి అని చెప్పి చాలా మంది డౌట్. కొత్తిమీరకు మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది, ఆ విషయం మనకు తెలిసిందే. ఈ కొత్తిమీర మనకి 5 రూపాయల దగ్గర నుంచి 8 రూపాయలకైనా దొరుకుతుంది మార్కెట్లో. 5 రూపాయలకి, 10 రూపాయలకి, 20 రూపాయలకి కట్టల రూపంలో దీన్ని తయారు చేసుకోవాలి. 100 గజాలు, 200 గజాలు, 300 గజాలు ఎవరైతే పంటలు పండించారో వాళ్ళు డైరెక్ట్గా మార్కెట్లో అమ్మకుండా నియర్ బై కిరాణా స్టోర్స్లో అమ్మడానికి ట్రై చేయండి. ప్రతి కిరాణా స్టోర్లో కూడా కొత్తిమీర, టమాటో లాంటివి అమ్ముతూ ఉంటారు. ఫస్ట్ డీలింగ్ వాళ్ళతో కుదుర్చుకోండి. తక్కువ ప్రైస్తో వాళ్ళకి మార్కెట్ కంటే తక్కువగా ఇవ్వడానికి ట్రై చేయండి. ఆ తర్వాత మీకు సేవింగ్స్ బాగా జరుగుతున్న తర్వాత, సేల్స్ జరుగుతున్న తర్వాత యూస్ చేసిన ల్యాండ్ కంటే ఎక్కువ ల్యాండ్లో పండించడానికి ట్రై చేయండి. 1 acre, 2 acresలో పండించడానికి ట్రై చేయండి. ఇలా పండించిన పంటని మెట్రో సిటీస్కి పంపించాలి. ఇది మెయిన్ టార్గెట్ మనకి, మన దగ్గరలో ఉన్న పెద్ద సిటీస్. అప్పుడు లాభాలు బాగా ఈజీగా వస్తాయి అన్నమాట. అలాగే పంటను పండించడానికి సరిపడా వాటర్ ఉంటే సరిపోతుంది. క్రిమి కీటకాలు లాంటి ప్రాబ్లం పెద్దగా ఏముండదు. ఇన్ కేసు వచ్చినా చిన్న చిన్న రసాయనాలు వాడేసి దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. ఈ కొత్తిమీర బిజినెస్లో లాభాల పంట ఎక్కువగా ఉంది, లాభాలు ఎక్కువగా తీసుకోవచ్చు. ఎంత పంట పండిస్తే అంత లాభాల పంటను తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ పంటను ఎలా పండిస్తున్నారో అలాగే మెంతికూర, పాలకూర కూడా పండించుకోవచ్చు. దాని నుంచి కూడా మీరు లాభాలను పొందే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో మీకు దొరికే సీడ్స్ మార్కెట్లో చాలా తక్కువగా దొరుకుతూ ఉంటాయి. మీ దగ్గర ఉన్న ల్యాండ్తో కొత్తిమీర బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎక్కువ లాభాల పంటను తీసుకోవచ్చు. ఇకపోతే దీన్ని పక్వానికి తీసుకొచ్చిన తర్వాత ధనియాలుగా కూడా బయట ధనియాలుగా తీసిన తర్వాత అవే సీడ్స్ని మీరు యూజ్ చేసుకోవచ్చు, మార్కెట్లో కూడా అమ్ముకోవచ్చు. ఈ పంటను పండించే ముందు 1కి 2 సార్లు ఇది మనం చేయగలమా, చేస్తే బాగుంటుందా అనేది ప్లాన్ చేసుకోండి. మీకు అవగాహన లేదు అంటే వేరే వాళ్ళతో కలిసి బిజినెస్ పెట్టండి, అది వేరే వాళ్ళతో మాట్లాడి బిజినెస్ స్టార్ట్ చేయండి. ఒక 2-3 స్టార్ట్ చేయొచ్చు, పెద్ద పెద్ద సిటీస్ అవసరం లేదు, చిన్న చిన్న విలేజెస్లో కూడా చేసుకోవచ్చు. ఈ బిజినెస్ చేసుకోవడానికి మరింత బాగుంటుందని చెప్పి నేను కోరుకున్నా. సో నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ మనం చాలా విషయాల గురించి డిస్కస్ చేస్తాం. అయితే ఈ ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే వీడియోకి సంబంధించి గుడ్ ఇన్ఫర్మేషన్ అని మీరు కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ఒక కామెంట్ మాకు కొన్నంత బలం అని గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు ఇచ్చే కామెంట్ మాకు. సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి.